హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 నిజంగా చాలా అంటే చాలా తలనొప్పిగా ఉందనే చెప్పాలి. కంటెస్టెంట్సే ఒక విధంగా చాలా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నారని అనుకుంటుంటే, ఇక బిగ్ బాస్ కూడా చాలా కన్ఫ్యూజన్స్ని అలాగే టాస్క్లే పెట్టకుండా చాలా బోరుగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఉండడం నిజంగా చాలా అంటే చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. ఇక వచ్చేసరికి ఎవరో కొద్దిగా ఇమ్మాన్యుయల్ లాంటి వాళ్ళు, సంజన గారు లాంటి వాళ్ళు ఏదన్నా టాస్క్ చేసి ఏదన్నా మంచిగా ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నా ఇస్తుండేసరికి ఒకరు అలుగుతున్నారు, ఇంకొకరు ఏడుస్తున్నారు, ఇంకొకరు పొసెసివ్‌గా ఉంటున్నారు. ఈరోజు తనుజ గారు ఏమన్నారో చూసారు కదా! "ఇమ్మాన్యుయల్ నువ్వు మీ అమ్మతో ఎక్కువ ఉండడం కూడా నాకు నచ్చట్లేదు" అని చెప్పేసింది. ఇక ఈమేమో అందరితో కలిసి హ్యాపీగా ఉంటుంది. ఇదేంట్రా బాబోయ్! అని అనిపిస్తుంది. కానీ టాస్కులు కూడా ఎక్కడ ఏమీ సరిగ్గా జరగట్లేదు. నిన్న బాల్ టాస్క్ జరిగింది గదా! అది మాత్రం చాలా బాగా అనిపించింది. అలాంటి టాస్కులు పెడితేనే కదా చూసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇలా మీకు కూడా అనిపిస్తే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే కామనర్స్‌లో నుంచి నలుగురైతే హౌస్‌లోకి ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఇక వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాలి. ఆ మాటల్ని బట్టి వీళ్ళల్లో ఒకరిని వీళ్ళు సెలెక్ట్ చేయాలి. సో, వీళ్ళ గురించి పాపం వీళ్ళు చెప్పుకునేదానికి చాలా ప్రయత్నాలు చేసేశారు. ఇక వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని తలకాయ అయితే బాదుకుంటున్నట్టే ఉన్నారు. ఇక అందరికీ ఓటింగ్ పెట్టేశారు. చివరికైతే దివ్య అయితే హౌస్‌లోకి వచ్చేసింది. బట్ వీళ్ళంతా అనుకున్న పేరైతే నాగా అయితే వస్తే చాలా బాగుంటుందని చాలామంది అయితే అనుకున్నారు. బట్ వీళ్ళందరి అంచనాలకు మించి బిగ్ బాస్ ఆలోచన వేరేది కదా! అందుకని దివ్యనైతే లోపలికి పంపించేశాడు. చూడాలి